శిరీష అక్క 2024లో ఎవరికి ఓటేస్తారు అక్క? జగనన్నకే. దేనికని? మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, అవ్వాతాతలకు పెన్షన్ వస్తుంది, జగనన్న ఆసరా పడుతోంది, 45 సంవత్సరాలకి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి జగనన్నకే ఓటేస్తారు. అక్క మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను నేను చేస్తాను అంటున్నాడు. నాకైతే నమ్మకం లేదు. ఒకసారి ఆల్రెడీ 14 ఇయర్స్ ఉన్నారు, అంతకు ముందు నుంచి ఉన్నారు, ఆయన చేసింది ఏమీ లేదని నా అభిప్రాయం. మరి ఎవరంటే నమ్మకం? జగనన్న అంటేనే నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లో ఈసారి నేను జగన్ ని ఓడగొడతాను సింగిల్ గా వస్తే ఏమైనా గెలవచ్చేమో, అంటే ఆయన నిలబడిన చోటైనా సరే ఆయన కలిసి వస్తున్నాడు కాబట్టి అదైతే కన్ఫామ్ గా జరగదు. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు. అక్క మరి తిరుపతిలో భూమన అవినీరెడ్డి పోటీ చేస్తున్నాడు, మరి ఆయనకి ఓటేస్తారా? ఓటేస్తాం. దేనికని? జగనన్న ఆయన నమ్ముతున్నారు అంటే కాబట్టి జగనన్న ఎవరు నిలబెట్టినా వాళ్ళకే ఓటేస్తారు. అంటే ఆయన ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి చేశారా అవినీరెడ్డి గారు? అవినీరెడ్డి రోడ్లు వేపిస్తున్నారు కదా, దగ్గరుండి చూస్తున్నారు ఎలా జరుగుతుంది వర్క్ అనేది, అవన్నీ చూస్తున్నారు కాబట్టి అక్క 2024లో ఎవరికి ఓటేస్తారు అక్క? దేనికనిక? ఆయన చేసిన అభివృద్ధి బాగుంది. కరోనా వచ్చి చాలా మంది ఇబ్బందులు పడినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదని అప్పుడు కూడా అందరినీ ఆదుకున్నాడు. ఫ్లడ్స్ వచ్చినా కూడా ఆయన చేసే వర్క్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు అంతా మంచి చేస్తున్నాడు. అందుకని అక్క మరి చంద్రబాబు నాయుడు ఆయన నేను ఇస్తాను నేను చేస్తాను అంటున్నాడు పథకాలు. అది నాకు తెలియదండి, మాకు జగన్ చేస్తున్నాడు, ఆయన మీద నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? ఆయన గురించి తెలీదు మాకు. ఆయన ఇప్పటి వరకు గెలవలేదు కాబట్టి ఆయన ఎక్కడన్నా గెలిచి అభివృద్ధి జరిగింటే తెలిసి ఉంటుంది, మాకు తెలీదు, అందుకే నేనేం చెప్పలేదు దాని గురించి. మరి తిరుపతిలో భూమన అవినీరెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఓటేస్తారా? వేస్తామండి. దేనికని? జగన్ తరపున ఉన్నారు కదా ఆయన, వైఎస్ఆర్ పార్టీ తరపున, అందుకని. మరి ఆయన ఏమైనా తిరుపతికి ఏమైనా ఇప్పటివరకు ఏమైనా చేశారా? చేస్తున్నారండి, రోడ్లు వేస్తున్నారు, బానే ఉంది ఆయన రూలు. జగన్ ని మేము చూసి ఓటేస్తాం ఎవరికైనా కూడా. సరే, ఇప్పుడు 2024లో ఎవరికి ఓటేస్తావు? 2024లో ఎవరికి ఓటేస్తావు? జగనానికి. దేనికని? దేనికని? ఎందుకంటే పెన్షన్లు ఇంటికి దగ్గర తెచ్చిస్తాను, మరి పిల్లలకి చదువుల గురించి అందరికి వేసినారు, పిల్లల గురించి ఎప్పుడూ లేదు, అందరి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసినారు కదా, మా ఇంట్లో లేదనుకో మరి అందరికి వేసినారు కదా మొత్తం జనాల కళ్ళు. మరి 18,500 ఇచ్చినారు, 45 సంవత్సరాలకి అందరికి. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చేస్తానందరికి మరి ఎంతవరకు చేయలేదు కదా. మరి ఎవరంటే నమ్మకం నీకు? జగన్ అన్నే నమ్మకము. మరి ఈ పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు నమ్ముతా ఉన్నాడు. నమ్ముతాండ్రు మరి ఎవరు నమ్మకం వాళ్ళకి, అంతేగాని మనకి జగన్ అన్నే నమ్మకము. అందరం ఫ్యాన్ గుర్తుకే. సరే, పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేస్తారు, ఇంకా మరి మేలు చేస్తే మరి ఆయనకే గెలిపిస్తాం అందరం ఉన్నాం. సరే అమ్మా, మీ పేరు తల్లి? అమ్మా 2024లో ఎవరికి ఓటేస్తామమ్మా? జగన్ అన్నకే. దేనికని? జగన్ అన్న అంటే 18,000 వేసినాడు, పెంచినాడు, అన్ని చూసినాడు, మా మానవుడికి ఇచ్చినాడు, అన్ని చేసినాడు, ఆయనకే మేము ఓటు వేయాలి. ఆయన మంచోడు, మాకు ఎప్పుడు మిస్టోల్లాగా మీ పెదవికి వెళ్ళడమే, అందు గురించి మాకు ఆయనే రావాలి. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను, మాకైతే మేము వెళ్ళి నిలబడలేము ఈ పట్టుకొని, మా వల్ల కాదు. మాకు ఎప్పుడు ఎంతలాగా మేమందరము వెళ్ళి దారుణం కట్టుకొని నిలబడాలి. అవులకి ఇస్తారో అవులు కుట్టుకుంటారో తెలీదు. ఇప్పుడు మాత్రం ఆయనే రావాలి, ఆయనే మాకు ఇవ్వాలి, ఆయనే చల్లగా ఉండాలి ఎప్పుడు కానీ. భగవంతుడు ఆయనకే గెలిపించాలి. మరి పవన్ కళ్యాణ్ ఆయన నమ్ముతా ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే మాకు ఇంకా ఆయన సంగతి మాకు తెలియదు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మేము వేయలేదు. మరి ఆయన పైన నీ అభిప్రాయం? మాకంటే అటు వేయలేము, మాకది రాదు. మేము జగనన్నే రావాలి, జగనన్నే శుభ్రంగా మాకు చూస్తాడు కాబట్టి, మా పేదోళ్ళకి కాపాడుతాడు కాబట్టి ఆయనే కావాలి. దేనికని? దేనికంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి. ఏమేం చేశారు? ఏమి చేసినారంటే మాకు పింఛన్ ఇచ్చినారు, రోడ్లు వేసినారు, అన్ని చేసినారు కాబట్టి ఆయనకే వేయాలి, ఇంకా చాలు, ఆయనే రావాలి. అమ్మా మీ పేరేం పేరమ్మా? అమ్మా 2024లో ఎవరికి ఓటేస్తావమ్మా? జగన్ అన్నకే ఓటేస్తాం. దేనికని? జగన్ అన్న అన్ని పథకాల్లో మాకు అమలు, అన్ని పథకాలు అమ్మున్నాయి, అమ్మఒడి కానీ, ఆసరా డబ్బు కానీ,
ఈ 45 ఏళ్ళ వాళ్ళకి భరోసా కానీ 18.5 కానీ వచ్చినాయి మాకు. పిల్లకాయలకు కానీ స్కూల్లో కానీ మాకు అన్ని విధాల జగన్ అన్నే మాకు భరోసా. జై జగన్. అమ్మా మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేస్తాం. ఫస్ట్ మాకు జగనే కావాలి. జగన్ అన్నే మాకు రావాలి. మళ్ళీ మరి ఎవరంటే నమ్మకం మీకు? జగన్ అన్నే నమ్మకం, భరోసా జగన్ అన్నే. అమ్మ తిరుపతిలో అభినయ్ రెడ్డి పోటీ చేస్తే అభినయ్ రెడ్డికి ఓటేస్తావా లేదంటే పవన్ కళ్యాణ్కి ఓటేస్తావా? పవన్ కళ్యాణ్ ఓటేయము, జగన్ అన్నకే ఓటేస్తాము, అభినయ్ రెడ్డికే ఓటేస్తాం. అభినయ్ రెడ్డికి దేనికని అది చేయాలనుకున్నారు? మా తమ్ముడు, మా అన్న, మా అన్నిట్లో మాకు అభినయ్ రెడ్డికి మాకు ఓటేసేది అభినయ్ రెడ్డికే ఓటేస్తాం. మళ్ళీ అభినయ్ రెడ్డి తిరుపతిలో మళ్ళీ వచ్చిన అభినయ్ రెడ్డికే ఓటేస్తాం. ఇప్పటి వరకు ఏమైనా చేశారు అభినయ్ రెడ్డి? రోడ్లు కానీ ఈ క్లీనింగ్ కానీ ఇవి అన్నిట్లో మళ్ళీ దేనికైనా సహాయం కావాలంటే నేనున్నాను అంటూ పరిగెత్తేది జగనన్న ప్లస్ అభినయ్ రెడ్డి తిరుపతి. లక్ష్మి. అమ్మా 2024లో ఎవరికి ఓటేస్తామమ్మా? జగన్ అన్నకే వేస్తాం. దేనికని? జగన్ అన్న అంటే అదే నమ్మకం మాకు. పొదుపులు కానీ సంఘంలో కానీ అన్ని జగన్ అన్నే. అమ్మ మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. అయ్యమ్మ మాకైతే జగన్ అన్నే నమ్మకం. అమ్మ ఇప్పుడు తిరుపతిలో అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, మరి ఆయనకి వేస్తారా ఓటు? వేస్తాం. జగన్ అన్న ఏ పక్కన ఉంటే ఆ పక్కన వేస్తాం. అభినయ్ రెడ్డికి వేస్తారా? ఎందుకని? జగన్ అన్న టైప్ ఎవరు ఉంటే వాళ్ళకి వేస్తాం. పేరేం పేరునా అన్న? 2024లో ఎవరికి ఓటేస్తామన్నా? ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఇక్కడ మన లోకల్లో కర్ణాకర్ రెడ్డి గారు, అభినయ్ గారు. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు, వచ్చినప్పుడు చేస్తాడా? ఆయన చెప్పింది ఎప్పుడైనా? అది ఎలా చెప్పగలుగుతాం? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చెప్పింది చేశాడా అని అది మనకి చెప్పడం. మరి మీకు ఎవరంటే నమ్మకం? జరిగే ప్రభుత్వం తెల్లారా జరుగుతాను కదా, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాను కదా, అదే నమ్మకం. మరి తిరుపతిలో అభినయ్ రెడ్డి పోటీ చేస్తే అభినయ్ రెడ్డికి ఓటేస్తావా లేదంటే పవన్ కళ్యాణ్కి వేస్తావా? అది దేనికని? అభివృద్ధి చేస్తారు కదా. ఏమేం చేశారు? ఇప్పుడు తిరుపతిని ముందున్న దానికి ఇప్పటికి చాలా మారింది. రోడ్లు అన్నీ పెరిగాయి, జనాలు ట్రాఫిక్లు ఇబ్బంది పడకుండా అన్నీ బాగా అన్ని సౌకర్యాలు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చూడడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో అందుకని మీరు వైసీపీ